మానవునికి అన్నీ తెలుసు. Man knows everything. ఏ ఏ దేశమునందు ఏ ఏ కర్మలు ఏ ఏ విధమైనటువంటి యొక్క పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసును. He knows all kinds of changes taking place in all countries. కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు. But he is not able to know his own self. ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం? What is the fun of knowing everything? ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం? What is the fun of learning all forms of తన education? రాత తప్పించే ఎవరి తరం? Nobody can make you escape from చెడ్డ destiny. బుద్ధులు తన చేరనేని When bad thoughts enter into the brain, ఎండబారును బుద్ధులు బండబారు అని. our intelligence becomes perverted. కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. So our intelligence is of no use. మన బుద్ధి కుశలతలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. Our intellect is of no value. మన ధనకనక వస్తువాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏమాత్రము పనికిరావు. The power and the wealth and prosperity, the ego has no place. దివ్యమైన భావము నవ్యమైన నడత, The divine feelings in the proper conduct. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను ఆకాశం నుండి ఉట్టిపడలేదు. The welfare of the country does not descend from sky. భూమి నుండి పుట్టి రాలేదు. It doesn't grow from earth. మానవుని యొక్క నడతల నుండి మన యొక్క సౌభాగ్యం అభివృద్ధి చెందుతున్నది. Basing on the human conduct, the prosperity lies. కనుక ఈనాడు మానవుని యొక్క నడతలు పవిత్రమైనటిగా మనం తీర్చిదిద్దుకోవాలి. So we have to shape out the human behavior as sacred.